టాలీవుడ్ ని 2 వారాలుగా కుదిపేసిన కార్మికుల సమ్మె చివరికి ముగిసింది. వేతనాలను 30% పెంచాలనే డిమాండ్ తో ఆగస్టు మొదటి వారంలోనే సినీ కార్మికులు సమ్మె బాట పట్టారు. దాంతో టాలీవుడ్ లోని అన్ని షూటింగ్లు నిలిచిపోయాయి. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు అనే తేడా లేకుండా ప్రతి ప్రాజెక్ట్ ఆగిపోవడంతో పరిశ్రమ అంతా కుదేలైంది. నిర్మాతలు, కార్మిక సంఘాలు మధ్య చర్చలు జరిగినప్పటికీ ఎటువంటి పరిష్కారం దొరకకపోవడంతో పరిస్థితి మరింత సంక్లిష్టమైంది. ఈ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా జోక్యం చేసుకున్నారు. 2 వర్గాల మధ్య సమన్వయం సాధిస్తూ కార్మికుల డిమాండ్లను పరిగణనలోకి తీసుకుంటూ నిర్మాతలకు కూడా ఇబ్బంది కలగకుండా చాకచక్యంగా సమస్యను పరిష్కరించారు. దీంతో ఆగస్టు 21న చివరికి ఒప్పందం కుదిరి సమ్మె ముగిసింది. ఆగస్టు 23వ తేదీ నుంచి తిరిగి షూటింగ్లు ప్రారంభమయ్యాయి. ఈ పరిణామంపై మెగాస్టార్ చిరంజీవి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన ఒక ట్వీట్ చేశారు. ఎంతో జటిలమైన ఇండస్ట్రీ సమస్యను చాలా సామరస్యపూర్వకంగా ఇటు నిర్మాతలకు అటు కార్మికులకు సమన్వయం జరిగేలా పరిష్కరించినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. తెలుగు చిత్రసీమ అభివృద్ధికి ఆయన తీసుకుంటున్న చర్యలు అభినందనీయం. హైదరాబాద్ ను దేశానికే కాకుండా ప్రపంచ సినిమా రంగానికి హబ్ గా తీర్చిదిద్దాలన్న ఆలోచన నిజంగా హర్షించదగ్గది అని తెలిపారు. అలాగే తెలుగు సినిమా అభివృద్ధికి ప్రభుత్వ అండ ఎప్పటికీ ఉండాలని, పరిశ్రమ కూడా కలిసికట్టుగా ముందుకు సాగాలని కోరుకున్నారు. మీ సపోర్ట్ ఎప్పుడు అవసరం అని ప్రత్యేకంగా పేర్కొంటూ చిరంజీవి తన అభిమానపూర్వక అభిప్రాయం తెలియజేశారు. తెలంగాణ ప్రభుత్వం ఈ నిర్ణయంతో టాలీవుడ్ కు పెద్ద ఊరట కల్పించిందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా రాబోయే భారీ సినిమాలు SSMB 29, పుష్ప 2, దేవరా వంటి ప్రాజెక్టులకు ఇది శుభవార్తగా మారింది. ఇకపై పరిశ్రమలో కార్మికులు, నిర్మాతలు, ప్రభుత్వం సమన్వయంతో పనిచేస్తే ఇలాంటి సమస్యలు మళ్లీ రాకుండా నిర్వహించవచ్చని ఇండస్ట్రీ పెద్దలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.